వెరీ గుడ్ మార్నింగ్ గైస్. నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్నారు ట్రావెలింగ్ సోలో 143 ఛానల్. ప్రజెంట్ నేను బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ టు రామనగరం అయితే వెళ్తున్నాను. రామనగరంలోని రామదేవర బెట్ట అనే హిల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని నేనైతే ఈరోజు వెళ్తున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నేనైతే గూగుల్లో అయితే చూశాను, చాలా బాగుంది అందంగా. ఇంకా టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రజెంట్ మనమైతే బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వేలో అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మనమైతే దగ్గరకైతే వచ్చేసాం, రామనగరం దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయిగా అవే ఆ హిల్స్ అనమాట. తననైతే మనం క్లైంబ్ చేయాలి. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. మనమైతే హిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. పర్ పార్కింగ్ వచ్చి 10 రూపీస్ అండ్ ఎంట్రీ ఛార్జెస్ వచ్చి 25 రూపీస్ పర్ పర్సన్. దూరంగా కనిపిస్తున్నాగా అదే మనము ట్రెక్స్ చేయాల్సిన స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడి నుంచి అయితే మనము టెంపుల్ వరకు అయితే ఫస్ట్ ట్రెక్ చేసి అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత మనమైతే ముందుకు వెళ్దాం. ప్రజెంట్ రామదేవర బెట్ట హైకింగ్ అయితే చేస్తున్నాము. రామదేవర బెట్ట వైల్డ్ లైఫ్ వల్చర్ సెంచరీ కూడా ఇక్కడ ఉంది, దాన్ని కూడా విజిట్ చేద్దాం. నాకు తెలిసి మనమైతే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే కవర్ చేసాం. స్టెప్స్ అయితే చాలా స్టీప్గా ఉన్నాయి, అందుకు కొద్దిగా క్లైంబ్ చేయడం కొద్దిగా డిఫికల్టీ ఉంది అంతే. టెంపుల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి, ఏమో తెలీదు. ఫెస్టివల్ రోజు కూడా క్లోజ్లోనే ఉన్నాయి టెంపుల్స్. ఇంకా ఏమైనా వల్చర్స్ కనిపిస్తాయేమో ట్రై చేద్దాం. ఇన్కేస్ మనకు బాగుంటే అయితే కనిపిస్తాయి. వెల్కమ్ టు ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ వల్చర్ శాంచురీ, రామదేవ బెట్ట వల్చర్ శాంచురీ. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. బెంగళూరులో ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ శాంచురీని విజిట్ చేయమని అయితే నేను చెప్తాను. శ్రీరామదుర్గ అవి కూడా బాగుంటాయి, బట్ ఓవర్ క్రౌడెడ్. ఇదైతే చాలా ఫ్రీగా ఉంది, క్రౌడ్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శివుంది టెంపుల్. అండ్ అక్కడ శ్రీరాముల వారి టెంపుల్ అయితే ఉంది. రామదేవ బెట్టలో టెంపుల్స్ అయితే చూడొచ్చు, చాలా బాగున్నాయి. ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకొని నేనైతే కొంచెం ముందుకు వచ్చాను. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంటే చూద్దాము. వ్యూ పాయింట్ ఏంటంటే ఆ బిగ్ రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. చూడొచ్చు దూరంగా రామనగరం సిటీ కూడా చాలా బాగుంది. వ్యూస్ అయితే చాలా చాలా గ్రీన్గా ఉంది. ఇప్పుడే కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా గ్రీన్గా అయితే ఉన్నాయన్నమాట హిల్స్ అంతా.
ప్రజెంట్ మీరు చూస్తున్నది కోనేరు అనమాట. ఈ కోనేరు పేరు వచ్చి రామతీర్థ అనమాట. ఇది రామస్వామి టెంపుల్కి సైడ్నే అయితే ఉంటుంది. ఆర్టిఫిషియల్ కోనేరు కాదు, ఇది నేచురల్గా ఫామ్ అయిన కోనేరు అనమాట. చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. లోపల ఫిషెస్ కూడా అయితే నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మీకు కెమెరాలు అయితే కనపడవేమో, నాకైతే బై అవర్ ఐస్ అయితే నీట్గా క్లియర్గా కనిపిస్తుంది ఫిషెస్ అయితే. మీరు కూడా బాగా అబ్జర్వ్ చేసి మీకు కూడా కనిపిస్తాయి అన్నమాట. అండ్ జస్ట్ నౌ మనమైతే రామస్వామిని అయితే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాం అనమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉంది అనమాట లోపల. ఎన్విరాన్మెంట్ కూడా, గుడి కూడా చాలా బాగుంది. ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఎప్పుడో పురాతన కాలంలో కట్టిన గుడి అనమాట. చాలా అంటే చాలా బాగుంది, కూల్గా ఉంది. ఇక్కడ జనాలు కూడా భజనలు అయితే చేస్తున్నారు. ఈ 2 టెంపుల్స్ని అయితే చూసుకొని నేనైతే ముందుకు వెళ్తున్నాను నా ట్రెక్కింగ్ అనేది. ఎక్కడ కనుకుంటున్నారా? ఇండియాలోని వన్ అండ్ ఓన్లీ వల్చర్ శాంచురీ అన్నమాట. ఇది 2012లో దీన్నైతే ఫామ్ చేశారు ఫర్ వల్చర్స్ ప్రొటెక్షన్ కోసం. ఈ శాంచురీ పేరే రామదేవ బెట్ట వల్చర్ శాంచురీ అనమాట. ఇది అరౌండ్ 7 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే స్ప్రెడ్ అయి ఉంటుంది సరౌండింగ్ ఏరియాస్లో. వల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఇక్కడైతే ఈ వల్చర్ శాంచురీని అయితే ఫామ్ చేశారనమాట. ఈ వల్చర్ శాంచురీలో 3 టైప్స్ ఆఫ్ వల్చర్స్ని అయితే చూడొచ్చు మనం. టోటల్గా ఓవరాల్ ఇండియాలో 9 టైప్స్ ఆఫ్ వల్చర్స్ ఉంటే ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ వల్చర్స్ అయితే చూడొచ్చు. ఈజిప్షియన్ వల్చర్, ఇండియన్ లాంగ్ నెక్డ్ వల్చర్ అండ్ వైట్ బ్లాక్ వల్చర్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ వల్చర్స్ అయితే మనం ఇక్కడైతే స్పాట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ బర్డ్స్ కాబట్టి మన నాకెడ్ అయితే చూడడం చాలా కష్టం అనమాట. బైనాక్యులర్స్ అలా ఏమైనా ఉంటే మనమైతే ట్రై చేయొచ్చు. లెట్స్ సీ, ఇన్ కేస్ మనకేమైనా మంచి ఛాన్స్ ఉంటే చూద్దాం ఏమైనా స్పాట్. స్మాల్ ట్రెక్లో ఎక్సైటింగ్ పార్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. జై శ్రీరామ్. హనుమాన్ స్వామిని అయితే మనం ముక్కొని ఈ బిగ్ రాక్ని అయితే ఎక్కాలన్నమాట. మీరు కానీ కొద్దిగా అడ్వెంచర్ చేసి ఈ హిల్ రాక్ని అయితే క్లైంబ్ చేస్తే మటుకు వ్యూస్ అయితే వర్త్ ఇట్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. టాప్ నుంచి చూడొచ్చు మీరు. ఎంటైర్ లొకేషన్ అయితే సరౌండింగ్స్లో ఎంత బాగుంది. ఇక్కడ వాటర్ కూడా కొన్ని అయితే స్మాల్ పాండ్ మాత్రం అయితే ఫామ్ అయి ఉన్నది. చూడొచ్చు ఇటు సైడ్ మొత్తం అన్ని హిల్స్ గ్రీన్గా ఉన్నాయి. హిల్స్ అయితే కూడా అండ్ బిగ్ స్టోన్స్ అయితే ఉన్నాయి. ఈ స్టోన్స్లో ఉన్న క్రాక్స్లోని ఈ వల్చర్స్ అనేది నెక్స్ట్ బిల్డ్ చేసుకొని ఉంటాయన్నమాట. మనకు కంటికి అయితే కనపడవు, చాలా దూరంలో ఉన్నాయి ఆ స్టోన్స్ కూడా. లెట్స్ ఎంజాయ్ ద వ్యూ. ఈ వ్యూ కోసమైనా కష్టపడి ఈ రాక్ని అయితే క్లైంబ్ చేయమని చెప్తాను నేనైతే. దూరంలో నాకైతే ఏదో ఒక బర్డ్ అయితే కనిపిస్తుంది. అది వల్చరా ఈగల్ అనేది అయితే నాకు తెలియదు. మోస్ట్లీ ఐ థింక్ ఈగలే అనుకుంటున్నా. నాకు కూడా పెద్దగా ఐడియా అయితే లేదు, చాలా దూరంగా ఉంది అది. ఈ స్టోన్స్ మీద కూడా కొన్ని ముక్కలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఈ ముక్కలు చూడడానికైతే చూడొచ్చు. లొకేషన్ అయితే ఆసమ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది.
మీరు కానీ రామదేవర బెట్ట విజిట్ చేస్తే ఈ లొకేషన్కి అయితే తప్పకుండా రండి. హిల్ టాప్ పైన ఉంటుంది. ఈ ప్లేస్కి ఎలా చేరుకోవాలైతే మీకైతే నేను చెప్తాను. ఈ ప్లేస్ వచ్చి రామనగరం డిస్టిక్లో రామనగరం దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. బెంగళూరు నుండి అరౌండ్ 70 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఫ్రీక్వెంట్గా బస్సెస్ కానీ చాలానే అవైలబుల్ ఉంటాయి. అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్లో రావాలన్నా రావచ్చు. అండ్ ట్రైన్ సర్వీసెస్ కూడా రామనగరం వరకు అయితే ఉన్నాయి. అక్కడ నుండి మీరు క్యాబ్ తీసుకొని ఈ హిల్స్ దగ్గరికి అయితే రావచ్చు. అరౌండ్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది రామనగరం నుంచి. ఒక మంచి వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత నేనైతే రిటర్న్ వెళ్తున్నాను. ఇప్పుడు నా అసలైన టాస్క్ ఏమంటే ఈ కొండ దిగడం. ఎక్కడం కన్నా దిగడమే చాలా డిఫికల్ట్ అనేది నేనైతే ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనం డౌన్ అయ్యేటప్పుడు. సో కేర్ఫుల్గా అయితే దిగుతాను. మీరు కూడా ఎవరైనా వస్తే కేర్ఫుల్గా అయితే దిగడమని నేను సజెస్ట్ చేస్తాను అన్నమాట. ఈ వల్చర్ సెంచరీ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే ఉంది. ఇక్కడైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు. మొత్తం వాల్స్కి అంతా స్టిక్ చేసి ఉంటారు. ఈ సెంచరీ యొక్క ఇన్ఫర్మేషన్ మీరైతే చూడవచ్చు. వైట్ కలర్లో చూస్తున్నది వచ్చి ఈజిప్షియన్ వాల్చర్ అండ్ ఇది వచ్చి ఇండియన్ లాంగ్ నెక్డ్ వాల్చర్ అనమాట. ప్రజెంట్ ఈ సెంచరీలో చాలా తక్కువ అయితే ఉన్నాయి ఇండియన్ లాంగ్ నెక్ వాల్చర్స్ అనేటివి. ఈ ఎకోసిస్టమ్ని ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం మన కర్తవ్యం అన్నమాట. ఈరోజు మనం దీనికోసం నిలబడకపోతే రేపు నాకపోతే మన కోసం కూడా ఎవరు నిలబడరు అన్నమాట. సో దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ పొల్యూటెంట్స్ లైక్ ప్లాస్టిక్ అలాంటివి ఏం తీసుకురామాకండి. ఈ ప్లేసెస్ని చాలా నీట్గా మెయింటైన్ చేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్న ట్రావెల్స్లో 143 ఛానల్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Save nature, save earth.